హే హాయ్ హలో కామ్రేడ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మ్యాడ్ 90s. ఫ్రెండ్స్, ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మనం టాపిక్కి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏమంటే వినాయక చవితి పండుగ. సో వినాయక చవితి పండుగ ఎందుకు జరుపుకుంటారు, దీని వెనకాల ఉన్న అసలు స్టోరీ ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. మన దేశంలోనే సంతోషంగా జరుపుకునే పండుగ వినాయక చవితి. ప్రజలందరూ కలిసి కుల మతాలు అతీతముగా పెద్ద విగ్రహాలతో వినాయకుడిని పూజిస్తారు. ఇప్పుడు మనం వినాయక చవితి ఎలా జరుపుకుంటామో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం స్వర్గంలో దేవతలందరూ కలిసి శివపార్వతుల దగ్గరికి వెళ్తారు. అప్పుడు దేవతలందరూ శివపార్వతులతో ఎటువంటి కార్యం తలపెట్టినా కూడా ఆటంకాలు కలగకుండా పూజించడం కోసం ఓ దేవుణ్ణి నియమించమన్నారు. అదే సమయంలో అక్కడున్న పార్వతీ పుత్రులైనటువంటి వినాయకుడు, కార్తికేయుడు మేము దీనికి అర్హులం అని ముందుకొస్తారు. అప్పుడు ఈశ్వరుడు వీళ్ళిద్దరికి పోటీ నియమిస్తారు. ఆ పోటీలో ఎవరైతే విజయం సాధిస్తారో దానికి వాళ్ళు అర్హులని చెప్తారు. ఆ పోటీ ఏమనగా, లోకంలో ఉన్న పుణ్యులలో ఎవరైతే ముందుగా వెళ్ళి స్నానం చేసి వస్తారో వారు ఇందుకు అర్హులని చెప్పిన వెంటనే కార్తికేయుడు తన వాహనమైన నెమిలిని తీసుకొని ముల్లోకాల్లో ఉన్న నదుల్ని సందర్శించడానికి వెళ్తాడు. అప్పుడు వినాయకుడు ఇది నాకు ఎలా సాధ్యము తండ్రి అని అడగక, అప్పుడు శివుడు వినాయకుడితో నారాయణ మంత్రాన్ని జపించమని చెప్తాడు. వెంటనే వినాయకుడు నారాయణ మంత్రాన్ని జపిస్తూ శివపార్వతుల చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తాడు. అప్పుడు కార్తికేయుడు ముల్లోకాలు అన్ని తిరిగి కైలాసం చేరిన వెంటనే అక్కడున్న వినాయకుడిని చూసి ఆశ్చర్యపోతాడు. కార్తికేయుడు చింతించి వినాయకుడికి ఆధిపత్యం ఇవ్వమని చెప్తాడు. ఆ విధంగా భాద్రపద శుద్ధ చతుర్థి నాడు వినాయకుడు విఘ్నేశ్వరుడు అవుతాడు. ఈ విధంగా ఏదైనా శుభకార్యం తలపెట్టే ముందు వినాయకుడికి పూజ చేసి ఎటువంటి ఆటంకాలు రాకుండా చూడమని కోరుతారు. ఆ విధంగా మనము వినాయక చవితిని జరుపుకుంటాము. సో కామ్రేడ్స్, మీ ఊర్లో ఎన్ని రోజులు వినాయక చవితి జరుపుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. జై హింద్.